శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. గ్రహస్థితుల మార్పు వల్ల అనేక విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రాశిలోంచి గ్రహము మరొక రాశిలోకి వెళ్తూ ఉన్నప్పుడు దాని పరిమిత కాలం అయిపోయిన తర్వాత ఆ గ్రహం యొక్క ఫలితాలు, ఆ సంచరించేటటువంటి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు, ఆ గ్రహం యొక్క ఫలితాలు, అలాగే ఆ రాశి యొక్క తత్వాన్ని బట్టి, గ్రహం యొక్క తత్వాన్ని బట్టి ఇలాగా అనేక రకాల మార్పులు వస్తుంటాయి. మళ్ళీ గ్రహము చూసేటటువంటి రాశి, ఆ గ్రహాన్ని చూసేటటువంటి రాశి, ఇలాగా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. లగ్నాన్ని బట్టి ఈ మార్పులు అనేవి కూడా చాలా సహజంగా సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ముఖ్యాంశం ఏమిటి అంటే, మార్చి నెలలో 30వ తేదీన మనకి ఉగాది వస్తూ ఉన్నది. అయితే ఉగాది రోజునే మరి ఒక విశేషం కూడా జరుగుతుంది. ఉగాది అనగానే యుగానికి ఆది అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది ఆ రోజు ఏ గ్రహం అయితే ఆ వారానికి అధిపతిగా ఉన్నారో ఆయన మనకి రాజుగా ఉంటారు. అయితే ఇక్కడ ఉగాది సంగతి పక్కన పెడితే అదే రోజున ఇంకొక ముఖ్యాంశం ఏం జరుగుతోంది అంటే, మీన రాశిలో 6 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది ఎప్పుడో ఒక్కసారి కానీ సంభవించదు, చాలా సంవత్సరాలకి ఒక్కసారి సంభవిస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పచ్చు. అయితే ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలుసుకుంటూ ఉన్నాయి. ఇలా మీనరాశిలో కలుసుకోవడం వల్ల జలతత్వం ఉన్నటువంటి రాశి అవుతూ, మీనరాశి గురువుగారి యొక్క ఆధిపత్యం ఉంటూ ఉన్న రాశి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు, శుభ పరిణామాలు ఉంటూ ఉంటాయి అనేది ఒకటి చెప్పచ్చు. తర్వాత ఈ 6 గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది మనకి అని గనక చూసినట్టయితే, శని గారు అప్పుడప్పుడే కుంభరాశి మారి మీనరాశిలోకి వెళ్ళారు. ఇంకా ఒక్కరోజు కూడా అవలా వెళ్ళి 0 డిగ్రీల 13 నిమిషాలలో ఉన్నారు. పూర్వభాద్ర 4వ పాదంలో ఉన్నారు. 3వ పాదం వరకు మనకి కుంభరాశిలో ఉంటూ ఉండగా 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. 4వ పాదంలోకి జస్ట్ ఎంటర్ అయ్యారనమాట. తర్వాత రాహు గారు 2 డిగ్రీల 40 నిమిషాల్లోకి వచ్చారు. ఇంకా అతి కొద్ది కాలంలో మీనరాశి దాటిపోయి కుంభరాశిలోకి వస్తారు వారు. ఈయన కూడా పూర్వభద్ర 4వ పాదంలోనే ఉన్నారు. తర్వాత శుక్రాచార్యుల వారు 3 డిగ్రీల 56 నిమిషాల్లో ఉన్నారు. వీరు ఉత్తరాభాద్ర 1వ పాదంలోకి వచ్చారు. ఇక బుధుడి యొక్క నీచ స్థితి ఉంటుంది మీనరాశిలో. వీరు 5 డిగ్రీల 19 నిమిషాల్లోకి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ టైంకి ఉత్తరాభాద్ర 1వ పాదం అవుతుంది. ఇక రవి గారి యొక్క స్థితి 16 డిగ్రీల 16 నిమిషాల్లోకి వచ్చారు. వీరి కూడా ఉత్తరాభాద్ర 4వ పాదంలోకి వచ్చారు. ఇక చంద్రుని యొక్క స్థితి 19 డిగ్రీల 42 నిమిషాల్లోకి వచ్చారు. రేవతి నక్షత్రం 1వ పాదంలోకి వచ్చారు. మరి అయితే మనం ఇక్కడ ఒక అంశాన్ని తెలియజెప్పుకోవచ్చు. చంద్రుని యొక్క స్థితి 2.5 రోజులు ఉంటుంది కదండి. మరి ఈ 6 గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ 19 డిగ్రీల్లోకి వచ్చేసారు కదా, అంటే ఆ ముందు రోజు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ ఉండొచ్చు కదా అని ఒక అనుమానం వస్తుంది. నిజంగా కూడా సంచరిస్తూ ఉంటారు. 29వ తేదీ మార్చిన, అలాగే 30వ తేదీ మార్చిన ఈ 2 రోజులలోనూ ఈ 6 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఇది చాలా చాలా గమనించదగ్గ విషయం. దేశకాలమాన పరిస్థితుల్లో ఉగాది రోజున 6 గ్రహాలు ఒకటే రాశిలో ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే షష్టం అంటే 6 గ్రహాలని అర్థం. అయితే చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు? మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలోనే 6 గ్రహాల కలయిక ఏర్పడుతూ ఉంది. ఇది ఉగాది రోజు ఏర్పడడం అనేది చాలా చాలా మంచిది. అంటే ఉగాది రోజు కూడా కొనసాగుతోందనమాట. 29వ తేదీన ఏర్పడినటువంటి చంద్రునితో సహా 6 గ్రహాలు 30వ తేదీన కూడా అలాగే కొనసాగుతున్నాయి. మరి 30 డిగ్రీలు దాటాలి కదా చంద్రుడు కూడా. కాబట్టి 2 రోజుల కాలము మీనరాశిలో ఉంటూ ఉన్న కారణం చేత 6 గ్రహాల యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఆ రోజు చంద్రుని యొక్క స్థితి మనకి రవి గారితో కలిసి ఉండడం, అమావాస్య రోజు రవిచంద్రుల కలయిక జరుగుతూ ఉంటుంది. తర్వాత పాడ్యమి విధియ రోజున కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైపోయింది. ఇలా విశ్వావసు నామ సంవత్సరము అదే రాశిలో, మీన రాశిలో ఏర్పడడము
చంద్రుని యొక్క గమనము ఇంకా అక్కడే ఉండడము, 6 గ్రహాల కలయిక ఉండడము, దేశకాలమాన పరిస్థితులకి, ధరవరలకి, తర్వాత ఈ ఎండలు ఎలా ఉన్నాయి, వానలు ఎలా ఉన్నాయి, దేశంలో ప్రజల యొక్క మానసిక భావనలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఇది చాలా బాగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ షష్టగ్రహ కూటమి అసలు 6 గ్రహాల కలయిక మీనరాశిలో జరుగుతూ ఉన్నందువల్ల ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, మీనరాశిలో 6 గ్రహాలు వీరు ఏ వర్గానికి చెందిన వారో కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలియజెప్పుకుందాం. శని, రాహు, శుక్ర, బుధ, రవి, చంద్ర. ఇక్కడ 6 గ్రహాలు వరుసగా రాసుకున్నాం కదా. శని గారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 4 గ్రహాల కలయిక వచ్చేసి శని వర్గంలోని గ్రహాలు ఇవి. ఈ నలుగురు కూడా శని వర్గీయులు అవుతూ ఉండగా, రవిచంద్రులు ఇద్దరు గురువర్గీయులు. గురువర్గీయులు అవుతూ ఉండగా అంటే ఇరు వర్గాల వారు కూడా మీనరాశిలో కలుసుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే ముందర క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది, ఆ రాశికి ఒక తత్వం ఉంటుంది, క్షేత్రానికి కూడా తత్వం ఉంటుంది. ఇది మీనరాశి గురువుగారి రాశి. మీనరాశి ద్విస్వభావ రాశి. అలాగే మీనరాశి జలతత్వ రాశి. జలతత్వ రాశి అవుతూ ద్విస్వభావ రాశి అవుతూ దాని తర్వాత గురువుగారు అధిపతిగా ఉన్నారు. ఎప్పుడైనా సరే గురువుగారు అధిపతిగా ఉన్నప్పుడు ఆ రాశిలో ఉండేటటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా అణకువగా ఉంటాయి, గురుతత్వానికి లోబడి ఉంటాయి. గురువు అంటే గురువే కదా. శత్రువర్గం వారైనప్పటికీ కూడా, అంటే శనిగారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 4 గ్రహాలు కూడా గురువుకి వ్యతిరేకమైన వాళ్ళు. వ్యతిరేకమైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక గురుస్థానం అనగానే సరే గురువుగారు కదా, మనం ఎక్కువ విజృంభించి మన ఫలితాలను చూపించొద్దు అని చెప్పి తగు మోస్తరులో వాళ్ళ యొక్క విజృంభణ జరుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్రంలోనే మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి శని వర్గీయులైనటువంటి శనిగారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ గురువుగారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రాశిలో ఉంటూ ఉన్నారు. అలాగే ద్విస్వభావ రాశి ఇది, అంటే 2 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న రాశి. తర్వాత జలతత్వ రాశి, చాలా మృదువుగా ఉంటారు జలతత్వ రాశి వాళ్ళు. చాలా మృదువుగా, ప్రవర్తన అనేది చాలా మృదువుగా ఉంటుంది. అలాగే ఇది స్త్రీకి సంబంధించినటువంటి రాశి కూడా. అంటే జలతత్వము ప్లస్ చాలా మృదువైన తత్వము. ఇటు జలతత్వము మృదువైనదే, స్త్రీ గుణాలు కూడా మృదువైనవిగా చెప్పుకుంటాం. అత్యంత మృదువైనటువంటి రాశి, అంటే కఠినత్వాన్ని చూపించరు. అలాంటి రాశి లక్షణాలు ఉన్నటువంటి మీన రాశిలో 6 గ్రహాల యొక్క సంచారము ఈ విధంగా ఈ డిగ్రీలలో జరుగుతూ ఉండగా మనకి ఏ ఏ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుందాము. అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో ఏర్పడుతోంది. 5వ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉంటే అవి ఏవి బాగుంటాయి అంటే, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు తప్ప మిగతా ఎవరు బాగుండరు. పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కష్టంగా ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా కష్టంగా ఉంది. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అసలు వాళ్ళు ఏది మాట్లాడినా కా అంటే కా అనండి, కీ అంటే కీ అనండి, కు అంటే కు అనండి. ఈ సమయంలో మీరు సంతానంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశపడవద్దు. అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యని కానీ, ఇలా ఎందుకు చేస్తున్నావు అని కానీ, డబ్బు వృధా చేస్తున్నావని కానీ, చెప్పిన మాట వినట్లేదని కానీ, ఇట్లాంటి ఎటువంటి నెగిటివ్ మాట కూడా మీరు మీ సంతానం మీద చూపించకండి, అనకండి. చాలా ఇబ్బంది. సంతాన స్థానంలోనే ఇన్ని గ్రహాలు ఏర్పడుతున్నాయి కలయికగా అంటే సంతానానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అవి మాట వినకపోవడం వాళ్ళ బలహీనత. ఈ సమయంలో మాట వినరు వాళ్ళు. వినరు కదా అని చెప్పి మనం ఇంకా ఇంకా వాళ్ళ మీద రుద్దేసి
తప్పనిసరిగా వింటావా వినవా అనే లాంటి చేష్టలు ఏమీ చేయవద్దు. ఇది చాలా ముఖ్యమైన సంగతి. కాబట్టి దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. వివాహాది శుభకార్యాలు కానీ, భార్యాభర్తల మధ్య అనుబంధం కానీ, దూర ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, ఏ అంశాన్నైనా తీసుకోండి, మౌనంగా ఉండాలి అనే నియమాన్ని పెట్టుకోండి. ఒక వ్రతాన్ని చేబూనండి, నేను ఖచ్చితంగా మౌనంగానే ఉంటాను, మాట్లాడను అని. మాట్లాడకుండా ఉన్నందువల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. ఒక 2 రోజుల కాలమే కదా, ఎక్కువ రోజులు కాదు కదా. ఇక ఆ సమస్యని మీరు గట్టెక్కిపోతారు. ఇష్టదేవతారాధన చెయ్యండి. అయితే ఒక మేలు ఏం జరుగుతుందంటే, అర్ధాష్టమంలోని శనిగారి సంచారము ఇప్పుడు పంచమంలోకి వెళ్ళింది కాబట్టి, అర్ధాష్టమం దాటుతున్నారు కాబట్టి ఆయన కొంత మేలు చేస్తారు. ఇది మటుకు చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, మౌనంగా ఉండడము, ఇష్టదేవతారాధన చేయడము, ఇవి తప్పనిసరిగా చేయండి. కుదిరితే కొన్నైనా చేయండి, కుదరకపోతే కనీసం 1, 2 అయినా చేయండి, కుదిరితే అన్నీ చేయండి. మేలు జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.